ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికలు మరో 3 నెలల్లో నిర్వహించాలని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది. దాదాపుగా 2024లో స్థానిక సర్పంచుల పదవీ కాలం ముగిసిపోయింది. జెడ్పీటీసీల, ఎంపీపీల పదవీ కాలం కూడా 2024లోనే ముగిసిపోయింది. దాదాపు 15, 16 నెలలు గడుస్తున్నా కూడా ఎన్నికలు నిర్వహించడం లేదు. అప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామని కూడా ప్రభుత్వంలోని మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని చెప్పిన తరుణంలో కూడా ఈ విషయానికైతే ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేయడంతో గ్రామాల్లోనైతే ఎన్నికల సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. అంటే వచ్చే సెప్టెంబర్ 30 లోగా కూడా ఎన్నికలు నిర్వహించాలని కూడా హైకోర్టు అయితే ప్రభుత్వానికి ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. దాదాపుగా 2024లో జెడ్పీటీసీ గాని, సర్పంచులు గాని, ఎంపీపీలు గాని వాళ్ళ యొక్క పదవీ కాలం అయితే ముగిసిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎన్నికలు నిర్వహిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. మాజీ సర్పంచులు కూడా మాకు బిల్లులు రావాలి. మాకు ఇచ్చే బిల్లులు ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే బిల్లులు ఇవ్వాలి, లేకుంటే మమ్మల్ని ఇలానే కొనసాగించాలి. కరోనా పీరియడ్‌లో కూడా మాకు 2 సంవత్సరాలు మా సమయం అనేది కరోనా పీరియడ్‌లో అదైపోయింది. దానికి కూడా మాకు ఒక 2 సంవత్సరాలు పెంచాలని హైకోర్టుకు వెళ్ళిన తరుణంలో కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కూడా హైకోర్టు చెప్పడంతో కూడా గ్రామాలలో ఎన్నికల సందడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. దాదాపుగా అంటే వాదనలు విన్న తర్వాత సెప్టెంబర్ 30న ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వానికైతే మాత్రము హైకోర్టు అయితే ఉత్తర్వులనైతే జారీ చేయడం జరిగింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించే విధంగా కూడా అన్ని కార్యాచరణలు కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తున్న అన్ని కార్యాచరణలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రభుత్వం అయితే చెప్పింది. ఇప్పటికే అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు సీతక్క కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వాళ్ళు కూడా అప్పటికి ఇది నిర్వహిస్తాం, ఎన్నికలు రానున్నాయి, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలతో గ్రామాల్లో గాని, మండలాల్లో గాని, జిల్లాల్లో గాని ఇప్పుడు సందడి అయితే నెలకొననుంది.